ఇప్పుడు శ్రీకాళహస్తి అనే పేరు ఎలా వచ్చిందంటే ఇది 3 జంతువుల పేరు. అప్పట్లో శ్రీకాళహస్తి అనే చోట్ల ఒక చిన్న శివలింగం ఉండేది. అప్పుడు ఒక సాలిపురుగు శివుడి ఒక భక్తుడు. అతను ఎప్పుడు దాని తల మీద శివుడికి తల మీద గూడు కట్టేది ఎండ రాకుండా ఉండడానికి. తర్వాత ఒక నాగుపాము వచ్చేది, అది తీసుకొచ్చిన నాగమని ఆ శివలింగానికి పెట్టేది. తర్వాత ఒక ఏనుగు వచ్చేది, ఆ ఏనుగు శివుడికి అభిషేకం చేస్తున్నప్పుడు ఆ నాగమణి కిందకి పడిపోయింది. అలా కంటిన్యూస్గా జరుగుతున్నప్పుడు ఒకరోజు ఆ సాలిపురుగు పాముతో ఇలా అంటుంది, నీ యొక్క నాగమణిని చెదిపేది ఒక ఏనుగు, ఈరోజు వచ్చి చూడు. వెంటనే ఒకరోజు ఆ పాము అక్కడ ఎదురు చూస్తుంది ఏనుగు కోసం. ఏనుగు అక్కడికి వచ్చింది. నీళ్ళేస్తూ శివలింగం మీద శివ అభిషేకం చేస్తున్న సమయంలో పాము దాని తొండంలోకి వెళ్ళిపోయింది. పాము తొండంలోకి వెళ్ళగానే ఏనుగు అల్లల్లాడిపోతుంది, తట్టుకోలేకపోతుంది. ఏనుగు అటు ఇటు పడిపోతుంది. వెంటనే ఒక చెట్టు వేరు పడింది. చెట్టు వేరు ఉన్న సాలిపురుగు కిందకు పడి చనిపోయింది. వీళ్ళు ముగ్గురు ఒకేసారి చచ్చిపోయారు. వీళ్ళు చచ్చిపోయిన ముహూర్తం దివ్య ముహూర్తం కాబట్టి శివుడు వచ్చి వీళ్ళని తనలో కలుపుకున్నారు. శ్రీకాళహస్తి అంటే శ్రీ అంటే సాలీడు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. అందుకే దీన్ని శ్రీకాళహస్తి అంటారు. థ్యాంక్ యూ.